హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి తోటకూర కాయలు ఎంత బాగా వచ్చినాయో. నేను తోటకూర సైజు నుంచి అనుకుంటున్నా కోద్దామని ఇవైతే కాడలు అయిపోయినాయి. చూడండి ఎంత బాగా తయారైనాయో. నేను ఆల్రెడీ చెప్పాను కదా దీనికి రొయ్యల కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ కోసేసుకుందాము. ఇందులో బాగా తయారైనవి అయితే కోస్తున్నా, అన్ని కోయట్లేదు. సో కాడలాగా కొంచెం లావుగా అయినాయి అన్ని కోస్తున్నాను. ఎంత రూట్స్ పట్టేసినాయో చూడండి. ఇక్కడ చూసారా, సీడ్స్ కోసం అయితే ఉంచేస్తున్నామండి, అందుకే ఇవి కోయట్లేదు. ఇవి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట, అందుకని చెప్పి అవి కోయట్లేదు. ఇవి కొంచెం లేతగా ఉన్నవి అయితే తోటకూర ఫ్రై చేసుకోవచ్చు, అందుకని చెప్పి ఇవి కోసేస్తున్నా. చూడండి తోటకూర కాళ్ళు ఎంత బాగా తయారైనాయో. దీనికి రొయ్యల కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను ఆల్రెడీ రొయ్యలు తీసుకొచ్చారు, రొయ్యలు ఆ తోటకూర కాళ్ళు అయితే చేస్తాను. ఈ ఆకుకూర కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, తోటకూర ఫ్రై బాగుంటది.